స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కాలనీలో వినాయకుని దగ్గర పూజ చేయించుకుంటున్నామండి. ప్రసాదం దద్దోజనం చేశాను. అయ్యగారు వచ్చిండేమని టెన్షన్ అవుతుంది. తొందరనే లేచి అన్ని ఇల్లు గడుడు, బయట గడుడు, పిల్లలకు వంట చేసి పెట్టుడు, అన్ని రకాలైనవి. లాస్ట్కి అయితే పూలు ఇంక కళ్ళు పెడదాం అనుకుంటే అది ఒక్కటి కానేలేదు. అంటే ఐదానే ఏం లేదు, ఇప్పుడు దేవుడు వాడతారా? వాడండి, అట్లా ఏం లేదు. ఫ్యాన్ ఆఫ్ చేస్తా ఉండండి. ఓం హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగీనాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగీనాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞాన నిర్మూలాయ విద్మహే జ్ఞాన స్వరూపాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్. అస్మద్ గురుదేవతాభ్యో నమో నమః. కంకణాలు ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ జయమంగళ త్రయో సంస్మరణాం పుంసాం సర్వతో జయమంగళాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం ఇంది వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం దేవీం వాచమదనయం తథేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషు మూర్ధం ధ్వానాధేనుర్వాగస్మాన్ వసుష్టుతైతో అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు. పాత్రస్థ తండులోపరి శ్రీ మహాగణాధిపతిం నిధాయ అత నమస్కారం కుర్యాత్. గణపతి స్వామికి అక్షంతలు పోయి మీరు అక్కడ పోయింది. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇప్పుడు తీసుకున్న అక్షంతలు కొన్ని తీసుకోండి, ఇట్లా తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. అకల్షంలో ఒకసారి 3 సార్లు కళ్ళ కట్టుకోండి. ఓం శ్రీ విశ్వకర్మణే స్వాహ. ఓం సనాతనాయ స్వాహ. ఓం జగన్మయాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం శునాశీరాయ నమః. ఓం వికర్తనాయ నమః. ఓం పరమేశ్వరే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వామదేవాయ నమః. స్వయంభూ శ్రీ విశ్వకర్మణే నమో నమః. అక్షంతలు తీసుకోండి. ఆసనం వేసి ముందుకు వెనుకకు 4 వైపులు వేసుకోండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అత ప్రాణాయామం కరిష్యే. ప్రాణాయామం తీసుకోండి. ఈ ముక్కుతో తీసుకొని ఈ ముక్కుతో వదిలేయండి. ఒక 3 సార్లు చేయండి. ఓం భువః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. తర్వాత అకల్సం పైన చేయి పెట్టండి. ముందుగా మీరు పెట్టండి. మీరు
ओम शुभेभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमान श्री विराट विश्वकर्माज्ञाया प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीय प्रहरार्धे कश्यपा ब्रह्मकल्पे व्यवस्थिता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे गंगा गोदावर्यो मध्यप्रदेशे तेलंगाना राष्ट्रायां मंचिर्याल जिल्ले मंचिर्याल पट्टणे रेड्डी कालनीयां श्री महागणाधिपति मंडप सन्निधौ सहित श्री विश्वब्राह्मण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन श्री क्रोधे नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे भौमवासरे शुक्ला सप्तमी तिथौ अनुराधा नक्षत्रयुक्त विष्कम्भं योगं वनजीकरणम् एवं गुण विशेषण विशिष्टायां शुभे अभ्युदय मूर्ते श्रीमान श्रीमतः गोत्रो भवस्य निगम ऋषि गोत्रो भवस्य मम यजमानस्य सिंहराजो वंशां राजेश नामदेवस्य मम यजमानस्य सधर्मपत्नी तेजाराणी नाम्नीं मम यजमानस्य कुमारस्य कुमार्यः ऋषि नाम्नीं ऋतिका नाम्नीं मम सहकुटुम्बानाम् अस्माकं मम यजमानस्य पुत्राणां पुत्रिकाणां सोदराणां बान्धवानां मातापितृदेवता सहित सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभय आयुः आरोग्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम्य मोक्ष ऐश्वर्य पंचविध बल पुरुषार्थ सिद्धि अर्थम धन कनक वस्तु वाहनादि सिद्ध्यर्थम मम यजमानस्य वृत्ति व्यापार वाणिज्य अभिवृद्धि अर्थम अखंड ऐश्वर्य अभिवृद्धि अर्थम मम यजमानस्य मित्र क्षेत्र शुभ एकादश स्थान सूर्याधीनं नवीनां ग्रहाणां ये हे ग्रह अधिष्ठान स्थितौ तेषां सूर्यादि नवग्रहाणां अत्यंत अनुकूल्यता फल सिद्धिरस्तु मम यजमानस्य उन्नता विद्या उद्योग व्यापार शुक्लत्र विवाह सत्संतान सौभाग्यता फल सिद्धिरस्तु मम यजमानस्य ऋणपीड दोष परिहार निवारणार्थम अपमूर्ति दोष पीड निवारणार्थम संपूर्ण आरोग्यता आयुष्यता फल सिद्धिरस्तु मम यजमानस्य आदित्यादि नवग्रह देवता अनंतादि नवनाग देवता सहित मम यजमानस्य कुलदेवता ग्रामदेवता इष्टदेवता सहित सर्वदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु मम यजमानस्य गृहदोष पीड निवारणार्थम संपूर्ण आरोग्यता आयुष्यता फल सिद्धिरस्तु गृह सन्निधौ धनलक्ष्मी देव सहित अष्टलक्ष्मी देवता कीर्ति प्रतिष्ठादि स्थिर निवास सिद्ध्यर्थम मम यजमानस्य गृहदोष पीड निवारणार्थम दंपतीनां सर्वसमये अत्यंत अनुकूल्यता फल सिद्धिरस्तु मम उपात्त दुर्तक्ष द्वारा श्री विश्वकर्माणः मुद्दिश्य श्री विश्वकर्माणः प्रीत्यर्थम अदौ निर्विघ्नेन परिसमाप्यार्थम श्री महागणाधिपति पूजां करिष्ये तदंगा कलश आराधनं करिष्ये कलशं చుట్టూ गंधंతో అలంకరించండి చుట్టూ कलशस्य शिवः पूर्वे दक्षिणे तु हरिस्मृतः वेधास्तु पश्चिमे भागे चोदीचां मघवा स्थितः भास्करस्तूर्ध्वभागे तु ब्रह्म मध्ये मातृगणा स्मृतः कुक्षौ तु सागरः सर्वे नदी नदा समन्विताः ऋग्वेदोधा यजुर्वेदा साम्यवेदो यदर्वणः प्रणवाक्यास्ते वेदा कलशाम्बु समश्रिताः ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు గంధం చక్కెర ఒక పుష్పం వేయండి ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశించతే ఊగ్ధ్వైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వైదకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణవాపః పశవ ఆపోన్నమాపో అమృతమాపः సమ్రాఢాపో విరాఢాపో స్వరాఢాపో చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపः సత్యమాపः సర్వ దేవత ఆపో భూర్భువ స్వరాప ఓం తర్వాత లోపల తిప్పండి गंगे च यमुने कृष्णे आकुल पट्टुकोंडि गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले यस्मिन् सन्निधिं कुरुः आयान्तु श्री महागणाधिपति पूजार्थं मम दुर्दक्षकारक कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवम् आत्मानां च संप्रोक्ष्य ఇక్కడ చల్లిన తర్వాత పూజా ద్రవ్యాల పైన చల్లి మన శిరస్సు పైన చల్లుకోవాలి अपवित्र पवित्रो वा सर्वावस्थं गतो विवह यस्मरेद् विश्वकर्माणां समाह्याभ्यंतर शुचि కలశంలో ఆకులు ఇట్లా పట్టుకొని స్వామివారి పైన పట్టుకోవాలి అక్కడ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఉల్టా ఉల్టా ఇట్లా ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం जोक्पस्येम सूर्यमुच्चरन्त मनुमते मृळयान स्वस्ति अमृतं वै प्राणामृतमावः प्राणानेव यथा स्थानमुपह्वयते ओम श्री महागणाधिपति गौरी देवताभ्यो नमो नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिर आसनं कुरुः ओम श्री महागणाधिपति गौरी देवताभ्यो नमो नमः आवाहयामि आसनं समर्पयामि हस्तयो अर्घं समर्पयामि पादयो पाद्यं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि పుష్పం ఎరుపు పుష్పం అక్షంతలు రెండు పుష్పాలు తెలుపు ఎరుపు
అక్షంతలు నమస్కారం చేసుకోండి మీరు కూడా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ జ్యేష్ఠరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్ ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపదీశా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ జ్యేష్ఠరాజాయ విద్మహే సృష్టికర్తై చ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. కళ్ళకద్దుకొని తెలుపు పుష్పం ఇక్కడ వేయండి, ఎరుపు పుష్పం ఇక్కడ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇక్కడ పెట్టండి, అక్షంతలు అక్కడ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః. నీళ్ళల్లండి, ఒక 3 సార్లు నీళ్ళల్లండి. ఓం శ్రీ ఆపోహిష్టామయో భువః స్థాన ఊర్జే దదాతనామహేరణాయ చక్షసే యో వశివతమోరసః తస్య భాజాయతే అనః ఉషతీరీవ మాదరః తస్మ ఆరంగమామో యస్యక్షయాయ జిన్వద ఆపోజనే దాచనః. ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. అవివస్త్రాసువసనానుష్యావిధేనుసు దుఃఖాః పూయమానః అవిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వారదినో దేవసోమ. ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. కార్పాకవస్త్రం సమర్పయామి, వస్త్రానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యువం వస్త్రాణి పీవసా వసాదే యువోరచ్చిద్రమంతవోహ సర్గాః అవాజిరతిమమృతాని విశ్వారుతేనా మిత్రావరుణాసచేదే. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రయుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గంధంలో ఒక పుష్పం వేసుకోండి, పుష్పంతో చల్లండి. గంధద్వారాం ధురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః. శ్రీగంధం సమర్పయామి. పసుపు కుంకుమేయండి. హరిద్రంచామయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహానత్వం హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవాతుభ్యం దాస్యామి దేవీ సుందర. ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి. తెలుపు పుష్పాలను తీసుకోండి ఒకసారి. గం గణపతయే నమః అనుకుంటూ వినండి. గం గణపతయే నమః అనుకుంటూ స్వామివారి వద్ద ఇక్కడ వేయండి, మీకు వీలైతే అక్కడ అందుకే అక్కడ వేయండి, ఇక్కడ వేసుకుంది. అయితే ఎలా అంటే మనకు పుష్పాలు ఎట్లా పడితే అట్లా పెట్టరాదు. ఎందుకు పెట్టరాదు అని అంటే, ఇప్పుడు మనం పుష్పాలు ఎక్కడ పెట్టుకుంటారు స్త్రీలు? ఇక్కడెక్కడ పెట్టుకుంటారా? పెట్టుకోరు. అందుకే అక్కడ అయ్య ఉన్నాడు, ఆ స్వామి ఉన్నారు. ఆ స్వామి కూడా ఎలా ఉండాలి? మంచిగా పౌడర్ వేసుకొని బొట్టు వేసుకొని అట్లా ఉంటామో ఆ స్వామి కూడా అట్లానే ఉండాలి. పసుపు వేసేటప్పుడు కుంకుమ వేసేటప్పుడైనా ఇష్టం ఉన్నట్టు వేయకుండా పాదాల వద్ద వేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక ముందు మీరు చేసేటప్పుడు తప్పులు చేయొద్దు అని మీకు చెప్తున్నాను. ఇక ముందు చేసేటప్పుడు కూడా అట్లా చేయొద్దు. మనకి ఎప్పుడు చేసిన అలంకరణ మనం ఎలా చేసుకుంటామో ఆ తల్లి తండ్రి కూడా అలానే ఉండాలని మనం కలుపుకొని, అక్కడ కూడా స్వామి ఉన్నాడు, అమ్మ ఉన్నది అని చెప్పేసి ఆ చుట్టూ నిండుగా మనం ఎలా నిండుగా అంటే ఎంత అలంకరణ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉండాలి. ఎంత అందంగా కనిపించాలి అని అనుకొని మనం అట్లా చేయాలి. తప్పుగా అనుకోవద్దు. మీరు ఇంకొకసారి తప్పులు చేయకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ, అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మన సాయశక్తుల మన సనాతన ధర్మాన్ని కాపాడి మనం ఎలా ఉండాలో ఆ స్వామి, ఇప్పుడు ఆ స్వామి ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఎలా ఉండామో స్వామి అలా ఉండాలని కోరుకొని మనం అట్లా చేస్తూ ఉండాలి. సంతోషంగా మనస్ఫూర్తిగా ధ్యాన స్థితిలో ఉండి మీరు ఆ గం గణపతి నమః అనుకుంటూ ఆ చుట్టూ అలంకరణ లెక్క పెట్టండి. అక్కడ వేసిన మనకు అందలేదు అనుకోండి, ఇట్లా వేయకుండా ఇట్లా వేయండి, సరిపోతుంది. ఓం సుముఖాయ నమః. ఓం జగద్రక్షాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం జగద్గురవే నమః.
ఓం ప్రపంచకారకాధ్యాక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం నిరామాయాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయకాయ నమః సర్వకార్యాగ్రపూజితాయ నమః గం గణపతయే నమః గ్లాం గణపతయే నమః గం గణపతయే నమః గ్లాం గణపతయే నమః ఓం గణేశరుణం చిందీవరేణ్యం హోం నమ పట్ స్వాహ 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 గం గణపతయే నమః గ్లాం గణపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః షోడశ నామ పుష్పపూజాం సమర్పయామి. ఎరుపు పుష్పాలు తీసుకొని ఎరుపులు తీసుకొని శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర మళ్ళీ నిండుగా అలంకరించండి. మీరు ఇప్పుడు కుంకుమార్చన చేయాలి కాబట్టి ఆ శిఖరం మీద మనం చేయాలి. ఇప్పుడు అమ్మవారి శిఖరం మీద చేయాలి, చుట్టూ అలంకరించాలి మనం. ఓం గౌర్యై నమః ఓం గణేశజనే నమః ఓం గిరిరాజతనూద్భవాయ నమః ఓం గుహంబికాయ నమః ఓం జగన్మాత్రే నమః ఓం గంగాధరకుటీంబై నమః ఓం వీరభృతవసువే నమః విశ్వవ్యాపిన్యై నమః విశ్వరూపిణ్యై నమః అష్టమూర్తికాత్మకై నమః అష్టదారిద్ర్యసమన్వై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవన్యై నమః ఓం భద్రదాయిన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజులవాసిన్యై నమో నమః. ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః. షోడశ నామ పుష్పపూజాం సమర్పయామి. మహాలక్ష్మి, మహంకాళి, సరస్వతి గోముఖ ముద్ర నిండుగా తీసుకోవాలి. ఇట్లా దుర్పకుండా ఎంత నిండుగా అంటే అంత నిండుగా తీసుకొని ఇట్లనే వేస్తూ ఉండాలి తప్ప ఇట్లా దుల్పరాదు. అమ్మవారి దగ్గర ఎంత నిండుగా అయితే మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఎంత నిండుగా చేస్తే అంత మంచిది. పాలల్లో, పూలల్లో, పసుపు కుంకుమల్లో, పువ్వుల్లో అమ్మవారు నిండుగా ఉంటుంది. అందుకే ఎంత నిండుగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. ఇట్లా తీసుకొని వేస్తూ ఉండాలి. శ్రీ మాత్రే నమః. ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకొని చేస్తూ ఉండాలి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మతలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్వాద పద్మమై సన్నిధత్స్వ యాసా పద్మసనస్థా విపులకటతటి పద్మపత్రాయతాక్షి గంభీరవర్తనా విస్తన పరమిత శుక్రవస్తోత్తర్య లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణిత స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మౌలసుతే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజధనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్థదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం సిద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీవర లక్ష్మీష్టా ప్రసన్నామామ సర్వదా వరాంకుశౌపాశమమీద ముద్రాం కరైర్వహం దైం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. महादेव्यै च विद्महे वीरब्रह्मेन्द्रपत्न्यै च धीमहि तन्नो गोविन्दमाम्ब प्रचोदयात्. देवदेवा महादेवी महालक्ष्मी स्वरूपिणी वीरब्रह्मेन्द्र वामाङ्कं गोविन्दमाम्ब नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते.
ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవీ నమః ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవన్యై నమః ఓం భద్రదాయిన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః సర్వమంగళాయ నమః మంజులవాసిన్యై నమః ఓం మహేశ్వర్యై నమః మహామాయాయ నమః మంత్రనాథ్యాయ నమః మహాబలాయ నమః ఓం హేమాద్రిజాయ నమః హేమవత్యై నమః పార్వత్యై నమః పాపనాశిన్యై నమః నారాయణంసుతాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిరీశాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం అంబికాయ నమః ఓం మృడాన్యాయ నమః ముని సంజీవాయ నమః ఓం మాహిన్యాయ నమః ఓం మేనకాత్మజాయ నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయ నమః ఓం దుర్గాయ నమః కనికోశనిశుద్ధ్యై నమః కాత్యాయన్యై నమః కృపాపూర్ణాయ నమః కళ్యాణ్యై నమః కమలార్చితాయ నమః సత్యై నమః సర్వమయ్యై నమః సౌభాగ్యదాయై నమః సరస్వత్యై నమః అమలాయై నమః అమర సంసేవాయ నమః అన్నపూర్ణాయై నమః అమృతేశ్వర్యై నమః అఖిలాగ సంసుతాయ నమః సుఖ సచ్చిదాతురాయ నమః బాలార్జితభూతేశాయ నమః భానుకోటి సముద్రదూతయ నమః హిరణ్మయై నమః వరాయై నమః సూక్ష్మయై నమో నమః ఓం శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణిం పూజయామి అతాష్టోత్తర శతనామావళి సమాప్తే పుష్పై పూజయామి దశాంగం గుగ్గులోపేదం సుగంధం సుమనోహరం మహోదశం నమస్తుభ్యం గృహణ వరదో భవ వనస్పత్యోద్భవైర్నానాగంధైషు సంయుధాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః ధూపమాగ్రహాపయామి వేదాదివర్ణ సంభూతం నాదరూపం నిరామయం అజ్ఞానతిమిరాస్యార్కం ఘంటానాదం సమర్పయామి సాజ్యం త్రివర్తి సంయుక్తం వహిరినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః సాక్షాత్ సదోదిం ధారయామి చక్కెర పెట్టండి ఓం భూర్భువః స్వః ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దుర్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిదానమసూతరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వద వసంతో అస్యాసిధాజ్యం జ్యేష్ఠరాజాయ విద్మహే సృష్టికర్తై చ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్ అలంకరించండి విశ్వమంగళ మాంగళ్య విశ్వవిద్యా వినోదిని విశ్వ సంసార బీజాయ మహి తన్నో నవగ్రహ ప్రచోదయాత్ ఆసత్యేన రస వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితారదేనా దేవో యాతి భువనాని విపశ్యన్ తర్వాత అక్కల్సాన్ని కూడా నీళ్ళు చల్లండి ఒకసారి అక్షంతలు తీసుకొని చెప్పినప్పుడు వేయండి అక్షంతలు పట్టుకొని ఓం శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం కద్రుద్రాయ ప్రజయసే మీడుష్టమాయ తవ్యసే ఓచేమ సంతమగం హృతే ఓం గౌరీభానత్వం హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవాదుభ్యం దాస్యామి దేవీ సుందర ప్రధాన కలశస్య దేవతాభ్యో నమో నమః హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పాలు తీసుకొని గంధికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః గణపతి తాళం అంటే స్వామి వారికి చాలా ఇష్టం. ఆ గణపతి తాళం ఎక్కడ చదివితే అక్కడ రుణ రోగాలైనా, అప్పుల బాధలైనా, రోగాలైనా, మన పిల్లల చదువులైనా అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. రుణ రోగాలు ఏమీ ఉండవు, వాస్తు దోషాలు ఇటువంటి ఏమీ ఉండవు. ఈ స్వామి వారి పెట్టిన దగ్గర ఇప్పుడు మనకు ఇంటి దగ్గర అయినా, ఓ స్థలంలోనైనా, మన ఇంటికి అందరూ ఇంటి దగ్గర పెడితే ఏమంటారు భయపడతారు. కానీ మొన్న ఎక్కడ హమాలివాడ వెళ్ళిన వాళ్ళు ప్లేస్ తీసుకొని అక్కడ మండపం వేయించింది. ఆ ప్లేస్లో ఎందుకు వేయించిందంటే వాస్తు దోషాలు ఏమీ ఉండవు. అందులో మనకు అసిద్ధ వస్తువులు ఏమున్నా కానీ అన్నిటికీ దోషం లేకుండా పోతుంది.
विकटोत्कटसुन्दरदन्तिमुखं भुजगेन्द्रसुसर्पगधाभरणं गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखं सुरसुरगणपति सुन्दरकेशं ऋषि गणपति यज्ञसमानं भव गणपति पद्मशरीरं जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियं करधृतपरुषं कङ्कणपाणिं कबलितपद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरनूर्तं सुरचितमणिमकुटं प्रणमत देवं प्रकटिततालं षड्गिरितालमिदम् अदत्तत् लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरं श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसफलसफलं नयनत्रयवरनागविभूषितनानाघनपदितम् अदत्तत् नयनत्रयवरनागविभूषितनानाघनपदितम् अदत्तत् नानाघनपदितम् धवलितजलधर धवलितचन्द्रं फणिमणिकिरणविभूषितखड्गं तनु विषहर शूलकपालं हर शिव गणपतिमभयं तनु विषहर शूलकपालं हर शिव गणपतिमभयं हर शिव गणपतिमभयं हर शिव गणपतिमभयम् ओम सुमुखश्चा जगद्रक्षो विराट रूपो जगन्मयः ज्योतिर्मयो गणाध्यक्षो बालचंद्रो जगद्गुरु प्रपंचकारकाध्यक्षो सूर्यचंद्राग्निलोचनो श्वेतवर्णो विघ्नराजा पंचवक्त्रो निरामय सर्वाभीष्टप्रदो लोके सर्वकार्याग्रपूजिताः षोडशैतनामानि ये पठे शृणुयादपि अनन्ति विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व कार्येषु विघ्नस् तस्य न जायते धाता दातॄणां भुवनस्य यस्पतिर्देवगं सवितारामपि मातिश्चाहम् इमं यज्ञमः शिवो नो भा देवा आपान्तु यजमानान्यर्ध्यात् ओम श्री महागणाधिपति देवताभ्यो नमो नमः आत्मपूर्वक सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि पूर्वक सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि రెండు చేతుల विद्या विनोदिनी विश्व संसार बीजाय नमस्ते विश्वकर्मणे विश्वाय विश्वमूर्तये विश्वमाता पिता रूपा विश्वकर्मन् नमोस्तुते మంగళమణి పాడరి మన గణనాదునకు జయ మంగళమణి పాడరి మన గణనాదునకు కైలాసమున కరుణ తోడ శివమెత్తి ఆడినావు కనికరించగా లింగ రూపమై భువికి తరలినావు గంపెడంత నీ గొంతులోన గరలము ఏల దాచినావు పొంగుతున్న ఆ గంగనేమో నీ జడలో ఆపినావు చంద్రవంక తలకెక్కగా రుద్రాక్షమాలలే దాల్చగా నాగరాజు మెడ చుట్టగా పులి చర్మ వస్త్రమే కట్టగా ఆ మువ్వలేమో నీ పదము తాకి గల్గల్లు మంటూ మ్రోగే స్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజ్యాధిపతిర్బభూవ సంకీర్ణ నాగాస్వాపతి నానాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సమే కామం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఈశానా సర్వ రక్ష జగదీశ్వరి రక్ష రక్ష పరమేశ్వర ఇంకెంతసేపు శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః
శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యాం నమస్కారం సమర్పయామి. జటమత్ పటమత్ నిజ జట పటమత్ భూతాయక్షతో శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శతమితి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తయోనిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షరద్ధవిభా బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీవర లక్ష్మీష్ట ప్రసన్నా మామ సర్వదా. వరాంకుశో వాసుమవిద ముద్రాం కరయద్వహంతిం కమలాసనస్థం. తర్వాత ప్రసాదం ఇప్పుడేనా? తీసుకో పెంచరు ఫ్రెండ్ వచ్చింది ఆమె దగ్గరికి పెద్దమ్మ లేదు నెంబర్ కోసం ఎంత అడిగి ఇవ్వలే నేను ఇచ్చిన లాస్ట్ ఈ మేడం ఇచ్చింది అదైనా ఫోన్ చేసి మన ఇంటికి కూడా వచ్చారు. మళ్ళీ ఈ పాపే या देवी जय मंगला त्रयो संस्मरणां पुंसां सर्वतो जय. ప్రసాద్ కాదు వీళ్ళు కనబడాలంట సార్ మళ్ళీ నా ఫ్యాన్స్ తేజర్ అని ఫ్యాన్స్ బాగా మస్తు ఇప్పుడు నేను ఇలా తీసి పెడతానులా అన్న పెడతారు కదా ఓ అన్న కొంచెం జరగవా తీసుకోపో నడు కనబడుతుంది
ఒక నాకు కొడితే తీసుకోపోనా అల్లుండి అలా తీసుకోండి తీసుకోండి ప్లేట్ తీసుకోండి